కుటుంబాల్లో మోషాలు లేవాలి. ఏం చెప్పాను? అమ్మ కన్నీటి ప్రార్థన అన్న. మా అందరికంటే ముందు లేచిద్ది అమ్మ ఏడుపు స్వరం. పొద్దున్నే మా కోసం ఆమె అంగలార్చిన అంగలార్పు మమ్మల్ని మేలుకొలిపింది, నిద్ర లేపింది. మొన్న ఒక చెల్లి చెప్తుంది, ఆమె భర్తను కోల్పోయింది. ఒక నెలకు వచ్చి ఆమె ఒక టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకొని దాదాపు 2 లక్షల రూపాయల ఖర్చుని, అంటే తనతో పాటు కొంతమందిని పెట్టుకొని ఒక టిఫిన్ సెంటర్ రన్ చేస్తూ ఉంటుంది. ఒక సోదరి, ఆమె నెల ఖర్చు 2 లక్షలు. అంటే కొంతమందిని పని వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు ఉపాధిస్తూ తను ఉపాధి పొందుతూ, జస్ట్ ల్యాండ్ రెంట్ 45,000 అంట, ఎంతో స్థలం అద్దె. ఎందుకమ్మా ఆడపిల్లవి వేరే ఊరు నుంచి వస్తున్నావు, ఇక్కడ ఇంత సాహసం చేసావు, భర్త తోడలేడు, ఒంటరి కత్తెవి, పిల్లలు అంటే? నాకు దేవుడు పెట్టుబడి ఇచ్చాడు. అన్న ఏం చెప్పాడు? మనం బతకటం కాదు, 10 మందిని బతికించేటట్టు ప్రార్థన చేయండి, పని చేయండి. 10 మందికి అన్నం దొరకాలి మన వల్ల, 10 మందికి పని కల్పించాలి. ఆ విధంగా మనం తయారు కావాలి, మన బిడ్డలు తయారు కావాలి అన్నాడుగా. నాకు దేవుడు ఈ జ్ఞానం ఇచ్చాడు, ఈ అవకాశం ఇచ్చాడు. నేను పొందుతాను, 10 మందికి దారి చూపించాను. నడుస్తుంది అట్లా దేవుని కృపలో. అంటే సంతోషం వేసింది అది విని. అంటే దేవుని కృపను బట్టి బలిపీఠం మీద ఉండి నేను అందించే వ్యాఖ్యలు వ్యర్థంగా పోవటం లేదు, కొంతమంది వాటిని సీరియస్గా తీసుకుంటున్నారు అని అర్థమైంది. వారి కోసం ఎంతసేపు మాట్లాడుతున్నాను. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి, లోకరీత్యా అయినా సరే పరలోకరీత్యా అయినా సరే మనకు కృప ఇవ్వడానికి దేవుడు సిద్ధం. అది పొందుకునే మోషేలాగా మనం తయారవుతాం, ఇతరులకు కూడా దీవెన కారణం అవుతాం. అంతమంది సైన్యం యొక్క దృష్టి ఆ మోషే మీద ఉంది. అంతమంది సైన్యం పోరాడుతున్నారు, కానీ వాళ్ళందరూ యెహోషువతో సహా వాళ్ళ కోసం చేతులైతే మోషే వైపే వాళ్ళ దృష్టి ఉంది. ఈరోజు నీ కుటుంబం అంతా ఎవరికి వెళ్ళి చూసిందో తెలుసా? మా ఇంట్లో అందరూ బలహీనలే, కానీ మా అమ్మ బలంగా ఉంటుంది, మా నాన్న బలంగా ఉంటాడు, మా అక్క మంచి ప్రార్థన అనుకున్నప్పుడు వాళ్ళ కళ్ళు నీకెళ్ళి ఉంటాయి. మా చెల్లి మంచి భక్తి కలిగింది, మంచి ఆత్మీయురాలు అమ్మాయి, ఎప్పుడు దేవుని ప్రపంచంలో ఉంటుంది. ఈరోజు మాకు ఏదన్నా ఇదైందంటే ముందు ఆ పిల్లనే మేము అడుగుతాం. ఆ పిల్లే చెప్పాలి మాకు ఆలోచన, ఆ పిల్లే మా కోసం ప్రార్థన చేయాలి. మాకు ఎవరికి ఏ భయం వచ్చినా సరే ముందు ఆమెనే పిలుచుకుంటాం. ఆమె వచ్చిందంటే ముందు ధైర్యపరిచింది ప్రార్థన